నాకు అదనిపించే బ్రదర్, నీ ఎదురు పడ్డాను. నిలబడదామనే సపోర్ట్కి 2 కర్రలు తెచ్చుకుంటాలే గాని నీకు కనీసం నిలబడటానికి చోటు ఉంటుందో లేదో చూసుకో. నాకు నీ స్థానం కావాలి. నేనే సూర్యునైపోవాలి, నేనే నువ్వైపోవాలి, నువ్వు నేనవ్వాలి. నా స్థానం కోరుకోవడానికి కారణం ఏంటి? నాలా నా వంశంలో ఉండాలని వాడు ఎందుకు అనుకుంటున్నాడు? నన్ను వాడిలా మార్చాల్సిన అవసరం వాడికి ఏంటి? వాడెవడో తెలిస్తే గాని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకదు. ఈలోపు వాడు వేసే ఎత్తులకి చెక్ పెట్టాలి. నాయనమ్మా, ఎక్కడున్నావురా? బాల్కనీలో ఉన్నా నాయనమ్మా. ఒకసారి కిందికి రా. సరేనమ్మా. వస్తున్నాడు అత్తయ్య గారు. నాయనమ్మా, గుడ్ న్యూస్ చెప్పమన్నావుగా, ఆలోచించాను. చేయాలనుకున్న పనే కదా, ఎప్పుడైతే ఏమిటి అనిపించింది. నీ కోరిక ప్రకారమే రేపు 10 గంటలకి నీకు సామాన్యకి ఎంగేజ్మెంట్. ఇప్పుడు సంతోషమేగా? వాడనదే చెప్పాడు కదా అత్తయ్య గారు, ఎందుకు సంతోషంగా ఉండడు? నేను చెప్తుంది నిజం నాయనమ్మా. నాకే జబ్బు లేదు. వాడి నుంచి నన్ను మిమ్మల్ని సేవ్ చేసుకోవడం కోసమే సైకలాజికల్ డిసీజ్ ఉందని అబద్ధం చెప్పాను. కానీ దానివల్ల అమ్మకే ట్రీట్మెంట్ చేయాలని సిచ్యువేషన్ వచ్చింది. అవును గ్రాండ్మా, పాపం సూర్య చాలా టెన్షన్ పడ్డాడు. అవసరమా అనిపించింది. వెంటనే నాకే రోగం లేదని సైన్ పెట్టేశాను. డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. అమ్మకు సీరియస్ కాకుండా ఇంటికి వచ్చేసింది. కానీ వాటి వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావురా. మీ అందరి కోసం నాయనమ్మా. నాయనమ్మా, నా కోసం వెయిట్ చేస్తున్న సామాన్ని ఇక వెయిట్ చేయించకూడదని డిసైడ్ అయ్యాను. నాయనమ్మ, రేపే మా ఎంగేజ్మెంట్ జరగాలి. ఆదిత్య, నువ్వా? రేపు మార్నింగ్ 10 గంటలకి మా ఎంగేజ్మెంట్ చేసేయండి నాయనమ్మ. ఆల్రెడీ మీ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, మళ్ళీ రేపెందుకు? నీకెందుకు? అవును, నీకెందుకు? మా ఇష్టం. మీ ఇష్టమేలే, అనవసరంగా ఎందుకు అని ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎక్కువ ఆలోచించకు శామ్. మీ అమ్మ చేసిన తప్పు నేను చెయ్యను. నా కుటుంబానికి నచ్చిన సామాన్యనే చేసుకుంటాను, నిన్ను చేసుకోను. అర్థమైంది కదా, ఇక కాముగా ఉండు. ఉంటుందిలే సామాన్య, రేపు మీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీ పెళ్లి చూసి వెళ్తుందిలే. బాగా చెప్పారు అత్తయ్య గారు. నాయనమ్మా, మన వాళ్ళని ఎవరైనా పిలవాలనుకుంటే పిలిచి. సూర్య, రేపు మంచి రోజో కాదు, ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి మాట్లాడాలి. అవసరం లేదు నాయనమ్మా. అదేమిట్రా, ముహూర్తాలు చూడకుండా ఎలా? అదంతా నాకు తెలీదు. రేపు మాత్రం మా ఎంగేజ్మెంట్ అవ్వాలి. కాస్త టైం ఇవ్వరా, ఆలోచించి చెప్తాను. గుడ్ న్యూస్ చెప్పాలి.
ఏమిటి అలా చూస్తావు? మాట్లాడమే. మీరు ఒప్పుకునేసరికి సంతోషంలో మాటలు రావట్లేదనుకుంటా అత్తయ్య గారు. అంతే అనుకుంటా గ్రాండ్మా. ఏరా, అవునా? నీ సంతోషమే నాకు ముఖ్యం. రేపే మీ ఎంగేజ్మెంట్, త్వరలోనే మీ పెళ్ళి. నువ్వు తొందరపడ్డావు అని చెప్పినప్పుడు అనిపించలేదు శామ్. ఇప్పుడు అనిపిస్తుంది. నాకు వ్యాధి లేదని చెప్పటం ఎంత తొందరపాటుతనమో ఇప్పుడు తెలుస్తుంది. ఆ క్షణాన ఆలోచించలేకపోయాను. ఈ క్షణాన ఏమీ చేయలేకపోతున్నాను. వాడు దొరికిన అవకాశాన్ని వాడుతున్నట్టు నేను వాడలేకపోతున్నాను, వాళ్ళ చేయలేకపోతున్నాను. నేను అసమర్థుణ్ణి శామ్, అసమర్థుణ్ణి. బావా, అవును, నన్ను నేనే కాపాడుకోలేని అసమర్థుణ్ణి. ఇక నిన్నేం కాపాడుతాను శామ్? వదిలే. ఎలా వదులుతాను బావా? నేనెలా వదులుకుంటాను? వదిలితే నాది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమ కష్టాల్ని పంచుకుంటుందే గాని వదలదు. పారిపోయేది కష్టమే బావా, ఉండేది ప్రేమే. మన ప్రేమకు డెడ్ లైన్ పడిపోయింది శామ్. టైం ఫిక్స్ అయింది. ఆడు చేశాడు, తప్పించుకోలేని విధంగా చేశాడు. తప్పు చేశాడని తెలుసుకుంటాడు బావా. రేపు ఇదే టైంకి రియలైజ్ అవుతాడు. నువ్వు పడుతున్న బాధ రేపు ఆదిత్య అనుభవిస్తాడు. నీ టెన్షన్ తనకు వస్తుంది. తను ఫిక్స్ చేసిన ఎంగేజ్మెంట్ తనతోనే ఆపిస్తాను. ఎలా శామ్? ఎలా అంటే, నాకు ఇంతకు ముందే తెలిసింది బావా, సంయుక్త ఆదిత్య లవర్స్ అని. ఆ లవ్ స్టోరీ తెలిసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది బావా. అది ఓకేనా? డబుల్ ఓకే. డన్ డన్. రే ఆదిత్య, నీ ప్లాన్ రేపు నీకే రివర్స్ అవబోతుంది చూడు. నేను నిన్ను చూడాలనుకుంటుంది ఇలా బావా. ప్రోటీన్ ఇచ్చావు కదా, ఇక ఇదే కంటిన్యూ అవుతుంది. రేపు ఎంగేజ్మెంట్ లో వాడుకుంటుంది శామ్. అమ్మా సామాన్య, సూర్య వాడి నోటితోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నానమ్మా. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? ఆ మాట చాలా సార్లు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా నేను చెప్పనే లేదు అని కూడా చెప్పాడుగా. ఈసారే చేసుకుంటాను అని మంకుపట్టు పట్టాడు. ఎలా అయితే మనం అనుకున్నది జరుగుతుంది కదా. జరుగుతుంది, అయినా కూడా ఇదంతా కలలాగానే ఉందమ్మా. కలే. సమంత, నీది నిజమయ్యే కలే అని చెప్పబోతున్నాను సామాన్య. తొందరపడి ఆవసపడతావేంటి? ఏ శ్యామ్, వెటకరంగా మాట్లాడద్దు చెప్తున్నాను. అయ్యో, నాకు ఉద్దేశమే లేదు చిన్నత్తా. ఎందుకుండదు? ఉండదు అని నువ్వు చెప్తే నేను నమ్ముతానా? మనకు నచ్చిన నగ షాప్ లో ఉన్నంత వరకే మనం కొనుక్కోగలమని ఆశపడాలి. వేరే వాళ్ళు పర్చేస్ చేశాక కూడా ఏడవకూడదు. అది వాళ్ళ మెడలోనే బాగుంటుందని సంతోషపడాలి. మన కోసం వేరేదొస్తుందని తృప్తి పడాలి.
నేనిప్పుడు తృప్తి పడే స్టేజ్ లో ఉన్నాను. సో వెటకారాలు లేవు, బాధలు లేవు, ఉన్నదంతా హ్యాపీసే. ఇప్పటికైనా అయింది జ్ఞానోదయం. ఈ సూర్యోదయం నుంచి ఇలాగే ఉండాలనుకుంటున్నాను సామాన్య. అవును, నువ్వేంటిలా ఉన్నావు? మామూలుగా ఉన్నప్పుడు ఇరగదీస్తావు, ఎంగేజ్మెంట్ కి సాదా సీదాగా ఉన్నావు. సాదా సీదాగానా? అసలు ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చూడు, ఎంత బాగా రెడీ అయ్యానో కనిపిస్తుంది. కనబడుతుంది. అవును, ఇంతకీ బావేడి ఇంకా రెడీ అవ్వలేదా? అరే 10ంటికని చెప్పారు. టైం 9:40 అవుతుంది. ఇలా అయితే ఎలా? ఉండు సామాన్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు. నేను వెళ్ళి బావని తీసుకొస్తాను. మారింది లేండి అత్తయ్య గారు. తనని మార్చుకుంది. వేరే దారి లేదు కదా. నీకోసమే వెయిట్ చేస్తున్నాను పెద్ద బావా. నువ్వింకా రావేమో అనుకున్నాను. రాకుండా ఎలా ఉండగలను? 2 గుండెలు పగిలే చప్పుడుని వినాలి కదా. డైరెక్ట్ గానా చాటు నుంచా? ఏంటి లోపల బాధ పెట్టుకుని బయటికి హుషారుగా నటిస్తున్నావు? పారా హుషార్లో హెడ్లైన్స్ వేయిద్దామని. లేకపోతే ఏంటి పెద్ద బావా? బాధ ఏంటి బాధ? ఎందుకు బాధ? బాధపడి ఏం చేస్తాను? మహా అయితే ఏడుస్తాను. దానివల్ల కర్చీఫ్ తడుస్తుంది కానీ సంతోషం వస్తుందా? సో సాడ్ గా ఉండడం ఎందుకు? సైడ్ అయిపోతే బెటర్ కదా. సంథింగ్ రాంగ్. నువ్వుండగా నేనేం చేస్తాను పెద్ద బావా? నీ మాటలో ఏదో తేడా కొడుతుంది. నువ్వు మూట కట్టుకొని పోతావనిపిస్తుందా? అంత లేదులే. నీ బావ సామాన్య వేలికి రింగు తొడగటానికి 15 మినిట్సే టైం ఉంది. నువ్వేమీ చేయలేవు. ఫోన్ ఎవరు చేస్తున్నారు? సౌమ్య ఫోన్ చేస్తుందేంటి? ఎవరు? ఎవరో ఎవరికి ఆపదొచ్చిందో ఏంటో చూడు. ఏం చేశావు? నన్నే వడకు, నేనేం చెప్పను. నేను మా బావని ఫంక్షన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ సామాన్య వెయిటింగ్. సంయుక్త నా పక్కనే ఉంది ఆదిత్య. మీ అత్తగారిని మాట్లాడుతున్నాను. చెప్పండి. మేమేం చెప్తాము? మీరే ఎక్కడున్నారో చెప్పాలి. ఫంక్షన్ హాల్కి పంతులు గారు వచ్చేశారు. మీకోసమే ఎదురు చూస్తున్నాం. నా కోసమా? దేనికి? దేనికి అంటారేంటి ఆదిత్య? కాసేపట్లో మీ ఎంగేజ్మెంట్ పెట్టుకొని దేనికి అంటారేంటి? ఎంగేజ్మెంట్ ఏంటండి? మీరేం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయిని నాకెవరని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటారేంటి? ఏంటి ఆదిత్య, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు?
నేనప్పుడు అన్న మాటల్ని మనసులో పెట్టుకున్నారా ఏంటి? నువ్వు మాత్రం అలా చెప్పచ్చా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడతాను, ఇవ్వమ్మా. ఆదిత్య, ఇంకా మాటలు చాలు, ఇంటికొచ్చే. సమ్యు, ఇద్దరు కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నువ్వు వస్తే క్లారిటీ వస్తుంది, రా. ముందదేంటో చెప్పు సౌమ్యు. ఏం చెప్పను? ఇప్పుడు మన ఎంగేజ్మెంట్, ముహూర్తాలు కుదిరితే వారంలో మన పెళ్లి. సమ్యు, కోపం వస్తుందా? రా, ఊది కూల్ చేస్తాను. లేట్ చేయకు, వచ్చేసే. పారా హుషార్లో హెడ్లైన్స్ వేయిద్దామని. నువ్వుండగా నేనేం చేస్తాను పెద్ద బావా? ఎవరికి మా ఆపదొచ్చిందో ఏంటో చూడు. ఏంటి ఆలోచిస్తున్నావు? అర్థం కావడం లేదా? ఉండు. బావా బావా, బావా అర్థం కావడం లేదంట. నువ్వు చెప్పు. ఏంటి? ఆదిత్య గారికి అర్థం కావడం లేదా? ది గ్రేట్ క్రిమినల్ మైండ్ ఆదిత్య గారికి అర్థం కావడం లేదా? ఏం చేశారు? నిజమే శామ్, ఏం చేశారు అని అడుగుతున్నాడు అంటే ఆ బుర్రకి మన బుర్రతో చేసింది అర్థం కాలేదు. రై సూర్య, ఏం చేశావో చెప్పు. చెప్పడం దేనికి? క్లియర్గా చూపిస్తానుగా, చూడు. ఫస్ట్ అవుట్ ఫోకస్ లో ఓపెన్ అవుతుంది. ఈలోపు కంగారు పడుకో, చూడు. ఏంటి, నీ కుటుంబం ఉందా? ఉందని చెప్తున్నాడు కదమ్మా. లేదని చెప్పింది కూడా తనేగా. అప్పుడు లేదనుకున్నాను, నేను ఒక అనాథని అనుకున్నాను. కాదని, నాకందరూ ఉన్నారని తెలిసి ఆనందపడ్డాను. మీకు అల్లున్నయ్యే అర్హత వచ్చిందని సంతోషపడ్డాను. ఆ విషయం మీతో చెప్పాలనుకున్నాను. మీ అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. అందుకే ఇప్పుడు నాకంటూ నా వాళ్ళున్నారని నేనే చెప్పాను. చెప్పి మంచి పని చేసావు బాబు. శాంభవి, ఇంకా ఆలస్యం దేనికి? మంచి రోజు చూసి ఉంగరాలు మార్పించి ముహూర్తాలు చూసి పెళ్లి చేసేద్దాం. రేపు మంచి రోజు ఉంది అంకుల్. రేపు మార్నింగ్ 10 o'clockకి చాలా మంచి ముహూర్తం ఉంది. ఎంగేజ్మెంట్ ఆ టైంకి చేసేయండి. ఏంటి చేసేది?